వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను సుహాస్. 2 రోజులు 3 మ్యాచ్లు 6 టీంలు. అసలు ఏ రకంగా పాయింట్స్ టేబుల్లో ప్లే ఆఫ్స్కి సినారియో మొత్తం చేంజ్ చేసినాయో ఈ 3 మ్యాచ్లు ఈరోజు ఈ ఐపీఎల్ మ్యాచెస్ మీద ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా శనివారం జరిగిన సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్. అయితే శనివారం చపక్లో చెన్నై హోమ్ గ్రౌండ్ గా చపక్ అనే స్టేడియంలో సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్ లో జరిగిన మ్యాచ్. ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని పవర్ ప్లే లో అధికంగా స్కోర్ చేస్తూ మరియు 59 మంది ఒక హాఫ్ సెంచరీ కొడుతూ ఒక టోటల్ అనేది 159 for 7 టోటల్ అనేది ఇచ్చారు. అప్పుడు సిఎస్కే వాళ్ళు పవర్ ప్లే లో ఎర్లీగా సంజు శాంసన్ మరియు ఉర్విల్ పటేల్ వికెట్లు కోల్పోతూ కంట్రోల్ ఏదైతే కెప్టెన్సీలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ మరియు కార్తిక్ శర్మ వాళ్ళు పూర్తిగా కంట్రోల్ తీసుకొని మ్యాచ్ని మిడిల్ ఓవర్స్ కానీ పవర్ ప్లే కానీ అలాగా అయితే ఉన్న స్ట్రాంగ్ బౌలింగ్ ఉన్న ముంబై వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్న ట్రెంట్ బోల్ట్ మరియు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇలా ఉన్న స్ట్రాంగ్ బౌలింగ్ అయినప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ఆ టార్గెట్ని 2 ఓవర్లు మిగలగానే 160 for 2 8 వికెట్స్ విన్తో సిఎస్కే అయితే ఆ రోజు విన్ అయింది. ఈ మ్యాచ్లో మెయిన్గా చూసుకున్నట్టయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే ఇప్పుడు స్టార్టింగ్ మ్యాచ్ నుంచి అవుట్ ఆఫ్ ఫామ్ సిఎస్కే యొక్క లెగసీని రుతురాజ్ గైక్వాడ్ మోయలేకపోతున్నాడు, క్యారీ చేయలేకపోతున్నాడు. ధోని యొక్క లెగసీని రుతురాజ్ గైక్వాడ్ నాశనం చేస్తున్నాడని సోషల్ మీడియాలో అనేకంగా ట్రోల్ అవుతూ చూసాం మనం. కానీ రుతురాజ్ గైక్వాడ్ మొన్న జరిగిన మ్యాచ్లో 67 నాట్అవుట్ 48 బాల్స్కి ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి ఆ మాటలన్నింటికి సమాధానం చెప్పాడు. ఆ మ్యాచ్ని గెలిపించి ఏదైతే సిఎస్కేకి మరియు ముంబైకి కూడా అది ఒక డూ ఆర్ డే మ్యాచ్. ఆ డూ ఆర్ డే మ్యాచ్ని కూడా సిఎస్కే ఎందుకు అసలు 5 టైమ్ ఛాంపియన్స్ వాళ్ళ లెగసీని మళ్ళీ తిరిగి తీసుకొని ఈ మ్యాచ్లో మనం చూడొచ్చు. ఇది కేవలం కంబ్యాక్ కాదు, ఒక స్ట్రాంగ్ సెట్ ఉండిపోతుంది ఐపీఎల్ 2026లో అని రుతురాజ్ గైక్వాడ్ ఆ నాకాడి చూపించడం జరిగింది. అలాగే తన పార్ట్నర్ అయిన కార్తిక్ శర్మ 54 నాట్అవుట్. వీళ్ళిద్దరు కంట్రోల్ వల్ల ఆ రోజు ముంబై యొక్క వరల్డ్ క్లాస్ బౌలింగ్ ట్రెంట్ బోల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్యా వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తూ మెల్లగా ఆ మ్యాచ్ని సిఎస్కే అయితే గెలవడం జరిగింది. అది శనివారం. ఆదివారం వచ్చేసి 2 మ్యాచ్లు, ఆ రోజు డబుల్ హెడర్ 2 మ్యాచ్లు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ వచ్చేసి ఒకటి ఎస్ఆర్హెచ్ కేకేఆర్. ఏదైతే ఎస్ఆర్హెచ్ వరుసగా 5 మ్యాచ్లు గెలుచుకుంటా వాళ్ళకి అసలు వితౌట్ లాస్ 5 మ్యాచ్లు గెలుచుకుంటే ఏదైతే పూర్ బౌలింగ్ ఉంది ఎస్ఆర్హెచ్కి ఈ సీజన్లో అని చెప్పుకుంటూ వచ్చిన ఆ ఎస్ఆర్హెచ్ టీంని 5 మ్యాచ్లు వరుసగా గెలుచుకుంటా అయితే కెప్టెన్సీ ముందు వరకు ప్యాట్ కమిన్స్ ఇంజరీ ఉన్నంత కారణం వల్ల ఇషాన్ కిషన్ స్టార్టింగ్ నుంచి కెప్టెన్సీ అనేది తీసుకొని ఆ టీంని 5 విన్నుల వరకు తీసుకోవడం జరిగింది. తర్వాత ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా నుంచి ఇంజరీ రిటర్న్ అయిపోయి ఇండియాకు వచ్చి ఎస్ఆర్హెచ్ మళ్ళీ కెప్టెన్సీ తీసుకొని ఆ టీంని అదే విక్టరీస్లో ఉంచి కన్సిక్యూటివ్ విన్స్లో ఉంచి ఉన్నప్పుడు వాళ్ళకి తరపడిన మ్యాచ్ కేకేఆర్ సొంతగడ్డ హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్కి వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అది. సో కేకేఆర్ వరుసగా 2 మ్యాచ్లు గెలుచుకొని వచ్చి టేబుల్ బాటమ్ నుంచి స్టార్టింగ్ వరకు అది కూడా ఫస్ట్ మ్యాచ్ కూడా లేట్గా స్టార్ట్ చేస్తూ ఫస్ట్ విన్ కూడా లేట్గా స్టార్ట్ చేస్తూ అలా వస్తూ ఉన్న కేకేఆర్కి ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ అది. ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ బ్యాటింగ్లో ఇప్పటిలాగే వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ తెలిసిందే. పవర్ ప్లేలో ఏ బాల్ అయినా 6 పంపించే బ్యాటర్స్ మరియు పవర్ ప్లేలో మినిమం 100 కొట్టే సత్తా ఉన్న బ్యాటర్స్ అయితే ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నారు. మనం చూస్తున్నాం 2024 నుంచి ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో ఎంత డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ఆడుతున్నారో. అలాగే సేమ్ నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్లో కూడా ఇదే రిపీట్ అయింది. ఎర్లీగా అభిషేక్ శర్మ వికెట్ పడిపోయినా ట్రావిస్ హెడ్ మాత్రం చాలా బ్యాటింగ్ అనేది డిస్ట్రక్టివ్గా ఆడి వాళ్ళ స్కోర్ని 9 ఓవర్స్కే 100 దాకా పట్టుకెళ్ళాడు. కాకపోతే అక్కడ అజింక్య రహానే మాస్టర్ కెప్టెన్సీతో స్పిన్ బౌలింగ్ వాళ్ళకి ఏదైతే మంచి స్పిన్ బౌలింగ్ ఉన్న కేకేఆర్ టీం ఆ స్పిన్ బౌలింగ్ ట్రాప్లో ఎస్ఆర్హెచ్ టీంని పెట్టింది. సో ఎస్ఆర్హెచ్ టీం స్పిన్ బౌలింగ్ ట్రాప్లో పెట్టడంతో మెల్లగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు 160 ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఒక లో టోటల్కి వాళ్ళు ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. అప్పుడు కేకేఆర్ వాళ్ళ ఓపెనర్స్ కానీ వాళ్ళ టీం కానీ అదే స్పిన్ బౌలింగ్లో వాళ్ళు ట్రాప్ అవ్వకుండా ఒక మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్తో ఆడి కేకేఆర్ అనేది 7 వికెట్స్తో నిన్న ఒక గ్రాండ్ విక్టరీ ఏదైతే సొంత గడ్డ అయిన హైదరాబాద్ వాళ్ళ రాజీవ్ గాంధీ స్టేడియంలో కేకేఆర్ వాళ్ళు విక్టరీ అనేది నమోదు చేసుకున్నారు. ఇది కేకేఆర్ ఒక హ్యాట్రిక్ విక్టరీ. అయితే 5 మ్యాచ్లు విన్ అవుతూ వచ్చిన ఎస్ఆర్హెచ్కి ఒక స్పీడ్ బ్రేకర్లా కేకేఆర్ టీం అనేది వచ్చి ఒక హ్యాట్రిక్ విక్టరీ అనేది సాధించింది. ఈ హ్యాట్రిక్ విక్టరీ వల్ల మనం చూసుకుంటుంది ఏంటంటే కేకేఆర్ కూడా ఒక డేంజర్ జోన్లో ఉంది పాయింట్స్ టేబుల్ మొన్నటి వరకు. అంత డేంజర్ జోన్లో ఉన్న కేకేఆర్ని కూడా అజింక్య రహానే ఒక మంచి కెప్టెన్సీతో ఆ డేంజర్ జోన్ నుంచి ఇంకా కొంచెం ఊపిరి పీల్చుకునేట్టుగా కేకేఆర్ ఫ్యాన్స్ అందరికీ ఒక విన్ ఇచ్చి వాళ్ళకి మిగిలిన మ్యాచ్లన్నీ విన్ అయ్యేటట్టు అనే సిచ్యువేషన్లో కేకేఆర్ని పెట్టారు. అంటే కేకేఆర్కి ఇంకా ప్లే ఆఫ్స్కి ఛాన్స్ ఉంది. సాయంత్రం జరిగిన మ్యాచ్ ఏదైతే
జీటీ వర్సెస్ పంజాబ్. ఈ సీజన్లో చూస్తూ ఉన్నాము ఎంత డామినేట్ చేస్తున్నారో. కేవలం ఒకే ఒక మ్యాచ్ అది కూడా ఓడిపోయారు. 264 గ్రాండ్ మ్యాసివ్ టోటల్ని వాళ్ళు చేసేయడం కూడా చూసాము. అలాంటి పంజాబ్కి నిన్న నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్లో ఒక బిగ్ స్పీడ్ బ్రేకర్ అనుకోవచ్చు. జీటీ బౌలర్స్ జేసన్ హోల్డర్ 4 వికెట్స్ తీసుకున్నాడు. ఏదైతే పంజాబ్ ఓపెనర్స్ ఉన్నారో వాళ్ళని తక్కువ టోటల్కి డిఫెండ్ చేస్తూ మరియు శ్రేయస్ అయ్యర్ ఎంతో పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ వాళ్ళ ఓపెనర్స్ సింగ్ కానీ ప్రియాంష్ ఆర్యా కానీ వాళ్ళందరినీ తక్కువకి అవుట్ చేయడం, నేహల్ విదరా లాంటి ప్లేయర్ని డక్అవుట్ చేయడం, జీటీ వాళ్ళు మంచి కంట్రోల్లో పెట్టుకున్నారు బౌలర్స్ని. అదే కాకుండా ఎప్పుడైతే జీటీ బ్యాటింగ్ వచ్చిందో పంజాబ్ బౌలర్స్ కూడా అంతే కంట్రోల్లో పెట్టారు. చివరికి మన నైట్ సండే ఒక వీకెండ్న ఐపీఎల్ మ్యాచ్ జీటీ వర్సెస్ పంజాబ్ ఎలా జరగాలో అలా జరిగింది. చివరి బాల్ వరకు చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారని ఫుల్ టెన్షన్ ఉండేది. 1 ఓవర్కి వచ్చేసి 10 రన్స్ కొట్టాలి, అక్కడ దాకా వెళ్ళింది. కాకపోతే అప్పుడు ఆ ఫినిషింగ్ స్టేజ్లో కూడా వాషింగ్టన్ సుందర్ జీటీ టీంకి వాషింగ్టన్ సుందర్ అనేవాడు చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు నిన్న. ఆ సపోర్ట్ ఇచ్చడం వల్ల జీటీ అనేది వాళ్ళకి పాయింట్స్ టేబుల్లో 2 పాయింట్స్ తీసుకోవడం జరిగింది. కానీ పంజాబ్ మాత్రం స్టిల్ నెంబర్ 1 ప్లేస్లో పాయింట్స్ టేబుల్లో ఉంది. కానీ ఇంకా పంజాబ్ క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళకున్న మ్యాచెస్లో ఇంకా 2 మ్యాచ్లు గెలవాలి. సో ఇవి ఈ 3 మ్యాచ్లు గల సమ్మరీ. అసలు 3 మ్యాచ్లు ఎలా ఆడి 3 మ్యాచ్లు ఆడని ఏ టీం ఎలా ఉందో చూసాం. ఇప్పుడు ఈ 3 మ్యాచ్ల తర్వాత పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి టీం ఎలా సిద్ధపడాలి, పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయి, ఇప్పుడు ఈ 3 మ్యాచ్ల తర్వాత పాయింట్స్ టేబుల్ చూద్దాం. పాయింట్స్ టేబుల్ మొన్నటి వరకు సిఎస్కే డేంజర్ జోన్లో ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 6th ప్లేస్. శనివారం జరిగిన మ్యాచ్లో సిఎస్కే ముంబైకి అయిన మ్యాచ్లో సిఎస్కే ముంబైని ఓడించి 6th ప్లేస్కి రావడం జరిగింది. డేంజర్ జోన్ నుంచి పార్షియల్ కంట్రోల్. ఇప్పుడు సిఎస్కేకి ఛాన్స్ ఉంది. సిఎస్కేకి 5 మ్యాచ్ల్లో మినిమం 4 మ్యాచ్లు గెలవాలి. దాంట్లో సిఎస్కేకి ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ ఏంటంటే ఎల్ఎస్జీతో 2 మ్యాచ్లు ఉన్నాయి సిఎస్కేకి. 2 మ్యాచ్లు, ఒకటి హోమ్ గ్రౌండ్లో, ఒకటి లక్నో గ్రౌండ్లో. సో సిఎస్కేకి ఇది ఒక మంచి గోల్డెన్ స్పాట్. ఎందుకంటే ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో లీస్ట్ టీం వచ్చేసి ఎల్ఎస్జీ. సో ఈ ఎల్ఎస్జీ టీం మీద సిఎస్కే వాళ్ళ స్ట్రెంత్ అంతా ఉపయోగించి సిఎస్కే గెలిచి ఆ 2 పాయింట్స్ అయితే 4 పాయింట్స్ని 2 మ్యాచెస్ కలిసి 4 పాయింట్స్ని మంచిగా ఉపయోగించుకుంటుందని సిఎస్కే ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగే సిఎస్కే తర్వాత ముంబైకి మొన్న శనివారం జరిగిన మ్యాచ్లో ఒక పక్క డూ ఆర్ డే మ్యాచ్. ఆ డూ ఆర్ డే మ్యాచ్లో పక్క ముంబై గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి మ్యాచ్లో కూడా సిఎస్కేతో ఒక ఓటమిని చూసిన ముంబై అయితే ఈ టోర్నమెంట్లో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయిన సీజన్ అయితే ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ అయిపోయిందంటే. కానీ ఇంకా ఒక్క మిరాకిల్ జరగాలి. ఒక్క మిరాకిల్ ఏంటంటే వాళ్ళకి 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు గెలిచి చాలా ఎక్కువ రన్ రేట్ ఉంటే మాత్రం ముంబై క్వాలిఫై అవ్వదు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ముంబై అనేది ఫస్ట్ సీజన్ టు ఎలిమినేట్ ఇన్ దిస్ ఐపీఎల్ 2026. సెకండ్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మనం చూసాం కేకేఆర్ కూడా డేంజర్ జోన్ 9th. కేకేఆర్ కూడా డేంజర్ జోన్లో ఉంది మొన్నటి వరకు. సో కేకేఆర్ కూడా నిన్న మ్యాచ్ గెలిచి ఎస్ఆర్హెచ్ మీద వాళ్ళు కూడా మేము ఇంకా ఈ ప్లే ఆఫ్స్ రేస్లో మేము కూడా ఇంకా ఉన్నాము, మేము కాంపిటీషన్ ఇస్తాం మిగతా టీమ్స్. కానీ వాళ్ళు నిన్న జరిగిన హ్యాట్రిక్ విక్టరీతో వాళ్ళైతే ప్రూవ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకున్న రిమైనింగ్ మ్యాచెస్ ఏవైతే వాళ్ళకున్న ఇంకా 4 మ్యాచెస్లో వాళ్ళు అట్లీస్ట్ ఆ 4 గెలిస్తే మంచి రన్ రేట్ ఉంటే వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు. ఎస్ఆర్హెచ్ నిన్న మ్యాచ్ ఓడిపోయినంత వరకు ఎస్ఆర్హెచ్ అయితే ఇంకా స్టిల్ 3rd ప్లేస్లో ఉంది, 12 పాయింట్స్తో ఉంది. వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళకున్న ఇంకా 4 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ మినిమం 2 మ్యాచెస్ గెలవాలి. ఆ 14 పాయింట్స్ క్రాస్ అవ్వడానికి అప్పుడు క్వాలిఫై అవుతారు ఎస్ఆర్హెచ్. తర్వాత 3వ మ్యాచ్ జీటీ మరియు పంజాబ్. ఈ టీమ్స్ అయితే టాప్ చూసుకోవచ్చు. వాళ్ళు కేవలం నిన్న మ్యాచ్ ఆడింది వాళ్ళకి క్వాలిఫై మార్క్ రావడం కోసమే. కానీ అంత మార్కులో కూడా అందరూ ఏమనుకున్నారంటే పంజాబ్ డామినేట్ చేసే టీం పక్క ఫస్ట్ క్వాలిఫై అవుతుంది సీజన్ అనుకున్నారు. కాకపోతే జీటీ టీం మరియు జీటీ స్క్వాడ్ గిల్ సేన అయితే మాత్రం పంజాబ్ మాత్రం సడన్ బ్రేక్ అయితే ఇచ్చారు. వాళ్ళని కూడా క్వాలిఫై అవ్వకుండా 13 పాయింట్స్కే వాళ్ళని డిఫెండ్ చేస్తూ ఆపేశారు. మరి జీటీ అయితే 5th ప్లేస్లో ఉంది. సో ఇక్కడ ప్లే ఆఫ్స్ రేస్ అయితే చాలా ఉత్కటంగా మారింది. ఎందుకంటే పాయింట్స్ చూడొచ్చు మీరు, 13, 12, 12, 12, 12 5 టీములు 12 పాయింట్లు 13 పాయింట్లలో ఉన్నారు. అంటే ఒక్క మ్యాచ్ ఈ 5 టీముల్లో ఒక్క మ్యాచ్లో ఏ టీం అయినా గెలిచినా మొత్తం పాయింట్స్ టేబులే మారిపోతుంది. పాయింట్స్ టేబుల్ మొత్తం ఎక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఉన్న ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. మొత్తం పాయింట్స్ టేబులే మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా మిగతా చూసుకుంటే సిఎస్కే మరియు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి కూడా క్రూషియల్ మ్యాచెస్. ఎందుకంటే వాళ్ళు ఇంకా 8 పాయింట్స్తో ఉన్నారు. వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచినా సరే వాళ్ళు 10 పాయింట్స్కే వస్తారు. వాళ్ళు డీసీ కానీ సిఎస్కే కానీ గెలవాలంటే వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్న మ్యాచెస్ అన్ని వాళ్ళు పక్కా గెలవాలి. సో ఇది ఈరోజు వీడియోలో సమరీ. ఈ 3 మ్యాచెస్ మరియు పాయింట్స్ టేబుల్ సినారియో మీద చూద్దాం. ఐపీఎల్
క్వాలిఫైయర్స్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో మరిన్ని ఐపీఎల్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం చూస్తూనండి నెంబర్ 1 న్యూస్ సామాజిక విస్తరం.